గాంధీ విగ్రహానికి అయిపోయింది, హ్మ్. అది డిజైన్ అయిపోయింది. హ్మ్. కానీ గాంధీ విగ్రహం తర్వాత బఫర్ జోన్, ఇప్పుడు ఇక్కడ రైతులు ఏమంటారు అంటే బఫర్ జోన్ 50 మీటర్స్, హ్మ్. 50 మీటర్స్ తీసుకోండి, హ్మ్. డెవలప్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మా భూములు తీసేసుకోండి, హ్మ్. నామమాత్రం పరిహారం ఇచ్చినా ఓకే అంటున్నారు. హ్మ్. బఫర్ జోన్ దాటి ఎందుకు వస్తున్నారు? హ్మ్. గాంధీ విగ్రహం ఎక్కడ వస్తుంది తెలుసా? హ్మ్. చెప్పండి. ఈ సంగమ స్థానం, ఈసీ మూసి నదుల సంగమ స్థానం ఉంది, అక్కడ అవును. బ్రిడ్జ్ ఉందా, హ్మ్. ఆ బ్రిడ్జ్ దగ్గర ట్రంపెట్ రోడ్డు వేసి పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం పెడుతున్నారు. అక్కడ క్లారిటీ ఉంది. అంటే మధుపార్క్ ఎలాంటి థ్రెట్ లేదు. లేదు అక్కడ, ఇక్కడ ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్స్. ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి చెప్తలేరు. ఏ టవర్ వస్తుంది, ఇక్కడ ఈ కమర్షియల్ జోన్ ఏమొస్తున్నది, ఇక్కడ ఏం రోడ్లు తీసుకుపోతున్నారు, ఇదంతా గప్చుప్పు, అంతా సీక్రెట్గా పెట్టారు. దానివల్ల అనుమానాలు వస్తున్నాయి గవర్నమెంట్ మీద. 3 ప్రత్యామ్నాయాలు ఇస్తున్నారు రైతులు. ఏమేం కావాలండి? ఇంకా భూమికి భూమి అంటున్నారు, ఆల్టర్నేట్ ల్యాండ్ లేదు, పరిహారము ఏజ్ అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పరిహారం ఇవ్వమంటున్నారు. ఆ పరిహారం ఇస్తేప్పుడు నువ్వు ఎకరానికి ఎకరం ఇవ్వమంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో కొన్ని తిరకాసు పెడుతున్నారు, రావచ్చు, తిరకాసు పెడుతున్నారు. ఆ తిరకాసు మంచిది కాదండి. ఆ తిరకాసు ఎట్టుండాలి? ఇప్పుడు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము ఎట్లయితే 3 రెట్లు ఇస్తారో ఆ 3 రెట్లు ఇవ్వమంటున్నారు. ఒక ఎకరాన్ని విభజిస్తే ఆల్రెడీ బఫర్ జోన్లో పోతుంది, ఇంకా ఎకరాన్ని ఎట్లా విభజిస్తావు నువ్వు? అంటే ఏది 2600 లేకపోతే 2700 యాజ్ పర్ హుడా నామ్స్ ప్రకారం ఇస్తామంటున్నారు. అట్లా కాదు, గంపగుత్తగా ఇవ్వాలి ఒకటి. రెండవది, ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేస్తే మాకు రూపాయి కూడా అవసరం లేదు, మీకు గవర్నమెంట్కి రూపాయి అవసరం లేదు. ఇంకేం కావాలి? ఇంకా 3 ప్రత్యామ్నాయాలు మీ ముందర పెట్టిండ్రు. ఆ 3 చూసుకుంటారు, గవర్నమెంట్ మీదనే ఉన్నది ఇదంతా. రైట్, థ్యాంక్ యూ.